పూరి టెంపుల్ సీక్రెట్స్ యావత్ దేశం అటెన్షన్ ఇప్పుడు అక్కడే ఉంది. ఇప్పటికే రత్న భాండాగారం తలుపులు తెరుచుకున్నాయి. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే త్వరలోనే సంపద లెక్కింపు సైతం పూర్తవుతుంది. ఇంతవరకు అంతా ఓకే, ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. కానీ చరిత్రకారుల ఎంట్రీతో రత్న భాండాగారం ఎపిసోడ్ అనుకోని ఎవరు ఊహించని మలుపు తిరిగింది. అందుకు కారణం అంతులేని నిధి నిక్షిప్తమై ఉన్న రహస్య గది మరొకటి ఉందన్న సంచలన ప్రకటనే. ప్రస్తుతం తెరిచిన రత్న భాండాగారాన్ని మించిన సంపద ఆ రహస్య గదిలో ఉందనేది చరిత్రకారులు చాలా కాన్ఫిడెంట్గా చెబుతున్న మాట. అందుకు ఆధారాలను సైతం బయటపెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇంతకు పూరి రత్న భాండాగారం విషయంలో చరిత్రకారులు చెబుతున్న మరో రహస్య గది మిస్టరీ ఏంటి? అసలైన సంపదంతా ఆ గదిలోనే ఉందన్న వాదనల్లో నిజమెంత? వీటన్నింటికి మించి అంతా అనుకుంటున్నట్లు నాగబంధం ఉన్నది ఆ రహస్య గదికేనా? పూరి రత్న భాండాగారం ఎపిసోడ్లో ఊహించని ట్విస్ట్. రత్న భాండాగారం అడుగు భాగంలో మరో రహస్య గది. జగన్నాథుని అసలైన నిధి ఆ గదిలోనే నిక్షిప్తమై ఉందా? నాగబంధం, ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ కీ. ఒక్కసారి నాగబంధం వేశారంటే ఆ గదిని టచ్ చేయడం ఇంపాసిబుల్ అని అర్థం. భారతదేశ చరిత్రలో వేల సంవత్సరాల నుంచే నాగబంధం ప్రస్తావన ఉంది. కాకపోతే కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం ద్వారా ప్రపంచం మొత్తానికి ఇది తెలిసొచ్చింది. ఈ గుడిలో అప్పట్లో లక్షల కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, బంగారు నాణేలు, వందల కోట్ల విలువైన వజ్రాలతో పొదిగి ఉన్న బంగారు విగ్రహాలు బయటపడ్డాయి. కానీ అక్కడే ఉన్న ఆరో గదిని మాత్రం ఇప్పటికీ తెరవలేకపోయారు. అందుకారణం ఆ గదికి నాగబంధం వేసి ఉండడమే. దాన్ని తెరిచేందుకు తాళాలు లేవు, దాన్ని ఛేదించే టెక్నాలజీ కూడా లేదు. తెగించి ఆ నాగబంధాన్ని బద్దలు కొడితే ప్రళయం వస్తుందని, అనేక అనర్థాలు జరుగుతాయని నమ్మకం. పైగా ఆ గది నుంచి సముద్రానికి డైరెక్ట్ లింక్ ఉందని, గదిని తెరిస్తే సముద్రపు నీరు ఆ ప్రాంతాన్ని ముంచేస్తుందని కథలుగా చెప్పుకున్నారు. అందుకే ఇప్పటికీ నాగబంధం వేసి ఉన్న గది తలుపులు తెరుచుకోలేదు, ఇప్పట్లో తెరుచుకోబోవు కూడా. అంతెందుకు, నాగబంధం కథాంశంతో ఓ సినిమా కూడా రూపుదిద్దుకుంటోంది. ఇటీవలే రిలీజ్ అయిన టీజర్ సినిమాపై బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఇదంతా చెప్పడానికి కారణం పూరి జగన్నాథుని రత్న భాండాగారం తలుపులు తెరుచుకోవడమే. అయితే ఆ భాండాగారానికి నాగబంధం లేదు కదా అని ప్రశ్నిస్తారా? అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. అవును, ఒడిశాలోని పూరి రత్న భాండాగారం సస్పెన్స్ క్రియేట్ చేస్తూనే ఉంది. భాండాగారంలోని లోపల గదిలో నాగబంధం ఉందని, గది తెరిస్తే అరిష్టం వస్తుందని చాలా మంది నమ్మారు. 46 ఏళ్లుగా ఆ గదిని తెరవలేదు. అయితే ఆ గదిని రిటైర్డ్ జడ్జి జస్టిస్ విశ్వనాథ రథ్ కమిటీ తెరిచేసింది. అందులో నాగబంధం లేదు, పాములు లేవని తేల్చి చెప్పింది. కానీ భక్తులకు మాత్రం విశ్వనాథ రథ్ కమిటీ చెప్పింది నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే జగన్నాథుని రత్న భాండాగారానికి నాగబంధం ఉందని చరిత్రకారులు చెబుతూ వచ్చారు. ఆ గదిని తెరిస్తే ప్రళయం తప్పదని ఇప్పటికీ నమ్ముతారు. మరి నాగబంధం ఎందుకు కనిపించలేదు? ఈ ప్రశ్నకు సమాధానం చరిత్రకారుడు సురేంద్ర మిశ్రా బయటపెట్టారు. రిటైర్డ్ జడ్జి జస్టిస్ విశ్వనాథ రథ్ కమిటీ తెరిచింది అసలైన రత్న భాండాగారం కాదని, దాని దిగువనే మరో రహస్య గది ఉందని, అనంత పద్మనాభ స్వామి ఆలయంలో దొరికిన సంపదను మించిన నిధి ఆ గదిలోనే ఉందని సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటన జగన్నాథ రత్న భాండాగారం ఎపిసోడ్ ను మరో మలుపు తిప్పుతోంది. నిజానికి పూరి జగన్నాథుడి గర్భాలయం వెనుక శయన మందిరం, దీనికి ఎడమవైపు రత్న భాండాగారం ఉంటాయి. ఇందులో 3 గదులుండగా తొలి గదిలో స్వామివారి నిత్య సేవలకు అవసరమైన ఆభరణాలు, పండుగలు, ఉత్సవాల్లో 3 మూర్తులకు తొడిగే అలంకారాలు ఉన్నాయి. ఇక 3వదే అసలైన రత్న భాండాగారంగా అందరికీ తెలుసు. దీన్నే 46 ఏళ్ల కిందట అంటే 1978లో ఓపెన్ చేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు మళ్లీ తెరవలేదు. తెరిచేందుకు మధ్యలో కొన్ని ప్రయత్నాలు జరిగాయి, కానీ విఫలమయ్యాయి. ఆ రహస్య గదిలో అంతులేని సంపద ఉందని ఒడిశా ప్రజల అపార నమ్మకం. ఈ గదికి నాగబంధం కూడా ఉందని చెబుతూ వచ్చారు. గతంలో తెరిచినప్పుడు పాము కనిపించిందని అంటారు. ఈ ఖజానాను పాములు రక్షిస్తూ ఉంటాయనేది భక్తుల నమ్మకం. అందుకే రత్న భాండాగారం తెరిచే సమయంలో పాములు పట్టే వ్యక్తుల్ని కూడా తీసుకువెళ్లారు. కానీ ఆ గదికి ఎలాంటి నాగబంధం లేదు. పైగా తలుపులు పగలగొట్టి మరీ ఆ గదిలోకి వెళ్లినట్టు కమిటీ సభ్యులు తెలిపారు. ఇక్కడే చాలా మందిలో అనుమానాలు మొదలయ్యాయి. అసలైన భాండాగారానికి నాగబంధం లేకపోవడం ఏంటి? లేదంటే నాగబంధం ఉన్న మరో గది ఉందా? ఇలాంటి అనుమానాలు అందరి మెదళ్లను తొలిచేశాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే చరిత్రకారులు సీన్లోకి వచ్చారు. రిటైర్డ్ జడ్జి జస్టిస్ విశ్వనాథ రథ్ కమిటీ తెరిచింది అసలైన గది కాదని, నాగబంధం వేసిన రహస్య గది వేరే ఉందని సంచలన ప్రకటన చేశారు.
34 కిరీటాలు, రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు, మహాలక్ష్మికి సంబంధించిన వడ్డాణాలు, కొలువు దేవతల పసిడి విగ్రహాలు, ఇలా విలువ కట్టలేని సంపదంతా రత్న భాండాగారం దిగువ భాగంలో ఉన్న మరో రహస్య గదిలోనే ఉందనేది చరిత్రకారులు కాన్ఫిడెంట్ గా చెబుతున్న మాట. ఆ గదిలోకి వెళ్లే మార్గం అంత ఈజీ కాదని, సొరంగ మార్గం గుండా వెళ్లాల్సి ఉంటుందని అంటున్నారు. ఆ రహస్య గదిలో విలువైన సంపద దాచిపెట్టారని చెప్తున్నారు. రత్న భాండాగారాన్ని తెరిపించిన కేంద్ర ప్రభుత్వం ఆ రహస్య గదిని కూడా గుర్తించే ప్రయత్నం చేయాలంటున్నారు చరిత్రకారులు. ఒడిశాకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు ఒకరు రహస్య గది గురించి చెప్పిన వివరాల ప్రకారం పూరిరాజు కపిలేంద్ర దేవ్ తూర్పు, దక్షిణ రాష్ట్రాలను జయించిన సమయంలో ఎనలేని సంపదను జగన్నాథ స్వామి వారికి సమర్పించారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత పురుషోత్తం దేవు హయాంలోనూ స్వామివారికి అపార సంపద సమకూరింది. ఆ సంపదనంతా పూరి రత్న భాండాగారంలోని రహస్య గదిలో దాచారు. రత్న భాండాగారం కింద సొరంగ మార్గం తవ్వి రహస్య గది నిర్మించారు. ఆ గదిలో ఆభరణాలు భద్రపరిచారు. పట్టాభిషేకంలో భాగంగా పూరి గర్భగుడి నుంచి పతితపావన గోపురం వరకు దేవతా విగ్రహాలు కొలువు తీరిన ఆధారాలు ఉన్నాయని చరిత్రకారులు చెప్పారు. మరో చరిత్రకారుడు నరేష్ చంద్రదాస్ చెప్పిన వివరాల ప్రకారం కళింగ సామ్రాజ్యంపై ముస్లిం దండయాత్రల సమయంలో సంపదను కాపాడేందుకు అప్పటి రాజులు ప్రయత్నించారు. రత్న భాండాగారంలో రహస్య గదులను నిర్మించి సంపద మొత్తం వాటిలో దాచిపెట్టారు. ఈ విషయం తెలిసి 1902లో అప్పటి బ్రిటిష్ పాలకులు ఒక వ్యక్తిని సొరంగ మార్గం ద్వారా లోపలికి పంపారు. అయితే అతను తిరిగి రాలేదు. అందుకు కారణం ఆ రహస్య గదికి వేసిన నాగబంధమేనని స్థానికులు ఇప్పటికీ నమ్ముతారు. ఆ తర్వాత బ్రిటిష్ పాలకులు సైతం మరోసారి ఆ రహస్య గదికి చేరుకునే సాహసం చేయలేదనేది చరిత్రకారుల మాట. శంఖం ఆకృతిలో నిర్మించిన శ్రీక్షేత్రంలో రహస్య గదులు, సొరంగ మార్గాలు ఉన్నాయి. వాటికి సంబంధించి చరిత్రలో ఆధారాలు ఉన్నా వాటిని ఇప్పటి వరకు ఎవరూ కనుగొనలేకపోయారని చరిత్రకారుడు నరేష్ చంద్రదాస్ చెప్తున్నారు. చరిత్రకారులు చెప్పిన అంశాల గురించి సింగిల్ లైన్లో చెప్పాలంటే ఇప్పటి వరకు పూరి రత్న భాండాగారంపై అందరి అంచనాలన్నీ తప్పే. ఆ మొత్తం గదులు తెరిస్తే తప్ప పూరి జగన్నాథుని పురాతన నిధి ఎంత అన్నది ఓ క్లారిటీ రాకపోవచ్చు. కానీ సురేంద్ర మిశ్ర చెబుతున్న లెక్కల ప్రకారం జగన్నాథుని రహస్య గదుల్లో అనంత పద్మనాభ నేలమాళిగలకు మించిన సంపద, అది కూడా ఏ ఒక్కరూ అంచనా వేయలేనంత సంపద ఉందన్నది మాత్రం స్పష్టమైపోతోంది. నిజానికి 46 మంది రాజులు, 100 యుద్ధాలు, విజయం సాధించిన ప్రతిసారి ఆ సంపద వచ్చి చేరేది జగన్నాథుని పాదాల చెంతకే అని చరిత్ర చెబుతోంది. స్వతహాగా పురుషోత్తముడి భక్తులైన ఉత్కళ రాజులు ఏ రాజ్యంపై దండెత్తినా అక్కడి నుంచి తెచ్చే వజ్ర వైఢూర్యాలు, రత్నాభరణాలు జగన్నాథుని రత్న భాండాగారంలోనే దాచేవారని పురావస్తు శాఖ రిటైర్డ్ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో పూరి రత్న భాండాగారం గదుల లెక్క తప్పన్న సురేంద్ర మిశ్ర వ్యాఖ్యల్ని ఏమాత్రం కొట్టిపారేయలేం. మరోవైపు రహస్య సొరంగ మార్గానికి సంబంధించి 1926లో చెన్నైకి చెందిన అధికారులు కీలక వివరాలు నిధికి సంబంధించిన పట్టీపై రాసినట్టు చరిత్రకారులు గుర్తు చేస్తున్నారు. ఆ వివరాలు పూర్తి స్థాయిలో సంపాదిస్తే జగన్నాథుని అసలైన సంపద దాగి ఉన్న గదిని గుర్తించడం పెద్ద కష్టమేం కాదంటున్నారు. మరి 46 ఏళ్ల పాటు తెరవని రత్న భాండాగారాన్ని తెరిపించిన కేంద్ర ప్రభుత్వం రహస్య గది అన్వేషణను కూడా చేపడుతుందా? చరిత్రకారులు చెప్తున్న విషయాలపై రిటైర్డ్ జడ్జి జస్టిస్ బిశ్వనాథరథ్ కమిటీ దృష్టి పెడుతుందా? అందరూ అనుకున్నట్టు నాగబంధం ఉన్నది ఆ రహస్య గదికేనా? ఏమో కావచ్చేమో. చూద్దాం ఏం జరుగుతుందో.